వెల్కమ్ టు సహృదయ సేవా సంఘం. ఫిబ్రవరి 15, 2025 సాయంత్ర సమయంలో రవీంద్రబాబు గారు తెనాలి వెళ్లడం జరిగింది. అక్కడి రైల్వే స్టేషన్ బ్రిడ్జి వద్ద ఈ వృద్ధుని గమనించి ఇతనిని మాట్లాడించే ప్రయత్నం చేయగా ఇతను సరిగా మాట్లాడలేకపోయినాడు. ఈ వ్యక్తి గురించి అక్కడి వ్యక్తులను ఎంక్వైరీ చేయగా ఇతనికి పక్షవాతం అని, ఇతను మాట్లాడే విషయాలు మనకు అర్థం కావని తెలిపారు. కానీ మనం మాట్లాడే విషయాలు ఇతను అర్థం చేసుకోగలుగుతున్నాడు అని మేము గ్రహించి అతి కష్టం మీద ఈ వ్యక్తి పేరు మౌలాలి అని తెలుసుకుని ఆశ్రమంలో చేరుతావా అని అడగగా ఇతను దానికి అంగీకరించాడు. వెంటనే మేము సమీప పోలీస్ స్టేషన్ కి వెళ్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ రమేష్ బాబు గారిని కలిసి ఈ వృద్ధుని గురించి వివరించగా వారు వెంటనే స్పందించి మాకు పర్మిషన్ ఇచ్చి అభినందించి భవిష్యత్తులో కూడా సమాజ సేవ విషయంలో పోలీస్ వారి సహకారం ఎప్పుడూ ఉంటుందని మమ్మల్ని ప్రోత్సహించారు. అప్పటికే చీకటి పడి ఆలస్యమవుతున్న సమయంలో ఆ ప్రాంతంలోని ఆటో వారు ఎవరూ కూడా ఈ వృద్ధుని ఆటోలో ఎక్కించుకోవడానికి అంగీకరించలేదు. దానికి కారణం ఈ వృద్ధుడు బట్టలలోనే మలమూత్రాలు కావించి ఉండుట. ఇక రవీంద్రబాబు గారు ఒక్కరే ఉండుట వలన తిరిగి గుంటూరుకు వచ్చి ఆ మరుసటి రోజు మా టీం మెంబర్ అయిన రవి గారు గుంటూరు నుండి ఆటో తీసుకుని రావడంతో ఈ వృద్ధుని శాంతం కరుణాలయం అనే ఆశ్రమంలో చేర్పించడం జరిగింది. ఇలా ఫిబ్రవరి 16, 2025 వరకు 265 మందిని వివిధ ఆశ్రమాలలో చేర్పించడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సహృదయ సేవా సంఘం. స్టే కనెక్టెడ్, ఇన్స్పైర్ అండ్ హెల్ప్ సొసైటీ.